హాయ్ ఫ్రెండ్స్, అలా గుడ్ ఈవినింగ్. వైజాగ్ టీకే ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, దసరా వచ్చేసింది కదా. సో మీకు మా గోపాలపట్నం, వైజాగ్లో గోపాలపట్నంలో ఒక దేవి బొమ్మ పెట్టారు. సో ఆ బొమ్మ మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, పూర్తిగా చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పూర్తిగా చూడండి, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా? చూసారా ఫ్రెండ్స్, లైటింగ్ ఎట్లా చక్కగా పెట్టారు. అది సిఎంఆర్ సెంటర్. చూడండి, ఈ గోపాలపట్నం హై స్కూల్ ఇది. చూసారా స్టేజ్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మన గోపాలపట్నంలోని సెంటర్ దగ్గర పెట్టారు. సో వాళ్ళు చూసారా, వీళ్ళందరూ భవానీలు. చూసారా ఫ్రెండ్స్, మీకు లాంగ్ డిస్టెన్స్ లో తీస్తాను. చూడండి, చాలా లుకింగ్ బాగుంటది. చూసారా, సో ఫ్రెండ్స్, లోనికి వెళ్ళి చూద్దాం. చూడండి, చాలా అందంగా, చాలా చక్కగా బాగా చూసారు. దేవి బొమ్మ చూసారా, ఎంట్రన్స్ ఇస్తాను. ఇదండి డెకరేషన్, ఇల్లు డెకరేషన్. చూడండి, సో వర్షాలు పడడం వల్ల సో లోన్కి వెళ్దాం. లిఫ్ట్లు సరే, దసరా వచ్చేసింది. చిట్టేని కూర్చోం మనం. చూసారా ఫ్రెండ్స్, భవాని మాల వేసుకుని చూసారా. ఏ లేదు, హాయ్ చెప్తే చాలు. ఓకే ఓకే, మాట్లాడండి. ఎవరు బాగా మాట్లాడతారు?
ఒకసారి నిల్చోండి అలాగే అలాగే అటు ఇటు నిల్చుంటే అలా కొద్ది క్రాస్ గా ఉంటే అనుసంతరణ కూడా ఏం చెప్పండి మొత్తం మీరు ఏమైనా అడిగితే దాన్ని బట్టి లేదు. ఇది ఎన్ని రోజులు పెడుతున్నారు బొమ్మని? దాదాపు మనం 22వ తారీఖు విగ్రహ ప్రతిష్ఠ చేసాం. 22వ తారీఖు 22 సోమవారం. ఎన్ని రోజులు ఉంచుతారు? దాదాపు 4వ తారీఖు వరకు. 4వ తారీఖు 2వ తారీఖు దసరా కదా, అమ్మవారి దసరా ఉత్సవాలు అయిపోయిన తర్వాత మొత్తం ఎంతమంది ఉన్నారు భవనాలు మీరు? సుమారు 30 మంది భవన్, లేడీస్ జెంట్స్ కలిపి మొత్తం ఓవరాల్ గా అందరూ కూడా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు భవానీ మాటల్లో విందాం. ఈరోజు ఏటైతే చేస్తున్నారు ఏంటని చూద్దాం. ఓకేనా, మాట్లాడండి. అవును, యాక్చువల్లీ ఈ రోజు అయితే మనకి చూడండి అన్నదానం జరిగింది భవానీ అన్న సంతర్పణ కార్యక్రమం. దాదాపు ఒక 5,000 మంది వరకు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. కమిటీ కుర్రోళ్ళందరం కూడా, మా కమిటీ పేరు శివదుర్గ కమిటీ కుర్రోళ్ళందరం కూడా కలిపి ఈ రోజు దాదాపు 5,000 మంది వరకు అన్నదాన కార్యక్రమం అనేది చాలా అత్యంత వైభవంగా పడురమ్యంగా ఎన్నడూ ఈ గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో చూడని విధంగా అన్న సంతర్పణ కార్యక్రమం అనేది జరిగింది. నాకు తెలిసినంత వరకు అంత వర్షం పడుతున్నా సరే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి, అంటే అమ్మవారి ప్రసాదాన్ని తీసుకోవాలి, అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలి అనే ఉద్దేశంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరించడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం జరిగినందుకు మా కమిటీ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉన్నాం. అలాగే రేపు సాయంత్రం వచ్చేటప్పటికి 6:30 నుంచి కోలాటం సంబరాలు ఉన్నాయి. అలాగే ఆదివారం నాడు సాయంత్రం ఈ గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో భవానీలందరం కలిపి హారతి తిప్పుడు కార్యక్రమం ఒకటి ఉంది. అలాగే సోమవారం నాడు దీపారాధన కార్యక్రమం ఉంది. బుధవారం నాడు తెల్లవారి హోమ కార్యక్రమం ఉంది. 4వ తారీఖు శుక్రవారం నాడు 3వ తారీఖు శుక్రవారం నాడు సాయంత్రం 22 రకాల ప్రత్యేక హారతులు మా ప్రసాద్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో 22 రకాల ప్రత్యేక హారతులు ఇవ్వబడను. అలాగే 4వ తారీఖు శనివారం నాడు అమ్మవారి యొక్క నిమజ్జనం పురవీధుల్లో అంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమం కూడా జరుగును. ఈ యొక్క కార్యక్రమాలు కూడా భక్తులందరూ కూడా సహాయ సహకారాలు మా కమిటీ మెంబర్లు అందరికీ కూడా అందించాలని కోరుకుంటున్నాను. దుర్గామాత ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటాను. జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి, జై బోలో దుర్గా మాతాకి జై.